హలో, ఆగ్రో ఇండస్ట్రీస్. పాపయ్య గారు, నేను. అర్థమైంది అర్థమైంది. ఏమిట్రా విషయం? పాపయ్య గారు, నన్ను క్షమించండి. మధు నాకు అన్యాయం చేశాడు. ఆ దేవాన్ని కూడా మోసం చేశాడు. ఆగక్కడ. ఎక్కడో పవిత్రమైన కార్యం జరుగుతూ ఉంటే మధ్యలో అపశకునులాగా ఎవరు చెప్పారు మీకు ఈ దెయ్యాన్ని తీసుకుని ఇక్కడికి రమ్మని? మేమంతా ఒక నిర్ణయం తీసుకుని ఈమెను ఇక్కడికి తీసుకొని వచ్చాం. కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి కోడలుగా రాలేకపోయాను. ఇప్పుడు నేను ఒక నిజం చెప్పాలి. ఏమిటా నిజం? మా కుటుంబానికి ఉన్న పరువు, ప్రతిష్ట, గౌరవాలన్నీ వాడు ఇది కలిసి ఎప్పుడో నాశనం చేసేశారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏమిటి మీరనేది? ఫాదర్, మీ మీద గౌరవంతో చెప్తున్నాను. వీళ్ళని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, మేము ఇక్కడ నుండి వెళ్ళాం. మీరు చెప్పారు కదా పవిత్రమైన కార్యక్రమం అని. ఆ కార్యక్రమంలో మీరు దూరం చేస్తున్నది ఎవరినో తెలుసా? మీ కుటుంబం బాగుండడం కోసం బ్రతుకుతున్న ఓ మహామనిషిని. మహామనిషి? ఆ మహామనిషి చేసిన ఘనకార్యాల వల్లే ఇవన్నీ జరిగాయి. మీరు అనుకున్నట్టే కానివ్వండి, కానీ ముందు ఈ నిజం తెలుసుకోండి. నాన్సీ, నాన్సీ, తను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, చెప్పవలసింది చెప్పి వెళ్తాను. వెళ్ళమని నీకే చెప్తున్నాను. దేవా, ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పని. నిజమేమిటో అందరికీ తెలియరుగా. ఏమిటా నిజం? వాడితో కాపురం చేసి ఇప్పుడు ఆస్తిలో వాటా అడగడానికి వచ్చావా? వాటా అడగటానికే వచ్చాం. నాన్సీ, తెలియాలి. శ్రీజ ఎవరు వీళ్ళకి తెలియాలి. వద్దు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. నా గురించి అన్నయ్యని నానా ఇబ్బందులు పెడుతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. ఇక మీరు చెప్పే కట్టుకథలన్నీ వినే ఓపిక నాకు లేదు. చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. చెప్తాను. మీ సొంత కూతురు శ్రీజ. ఏమిటి నువ్వు చెప్పేది? అవును నారాయణ గారు, మీకు మార్తానే ఆవిడికి పుట్టిన బిడ్డే ఈ శ్రీజ. ఏ, మీరు నమ్మలేకపోతున్నారా? ఇది నిజం. శ్రీజని తన అన్నయ్య చేతిలో పెట్టి మార్త చనిపోయింది. తండ్రి పరువు కాపాడడం కోసం అష్ట కష్టాలు పడుతున్న వీణ్ణ మీరు పిండం పెట్టి వదిలించుకోవాలనుకుంటున్నారు? బాబు, మీ గురించి ఎప్పుడూ వినకూడనిది విన్నానండి. అది నిజమో కాదో అని ఇప్పుడు మీ నోటితో మీరే చెప్పాలి. నిజమే. ఏ భర్త చెయ్యకూడని మహాపాపం నేను నీకు చేశాను. నన్ను క్షమించు. నన్ను మన్నిస్తావా? నా బాధ్యతల్ని నేను మీ పాదాల వద్ద పెడుతున్నాను. అమ్మా, అంతా మర్చిపోయి మీ సొంత బిడ్డలాగా శ్రీజని చూసుకోవాలి. ఎరా దేవా, ఈ నిజాలని నాకు ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ నాకు ముందే తెలుసుంటే ఇవన్నీ నేనే పరిశీలించుండేవాడిగా.
దేవా, ఈ శ్యామ్ ఫోన్ చేసిన తర్వాత నాకు జరిగిన విషయాలన్నీ తెలిసాయి. నేను నీతో అప్పుడే చెప్పాను, వీడిని నమ్మొద్దు, పచ్చి దుర్మార్గుడని. ఈ గొడవలన్నింటికి కారణం వీడే. చూస్తావేరా? చెప్పు. రే చెప్పరా. అవును దేవన్నా, మిమ్మల్ని మోసం చేయడానికి ఆ మధుతో కలిసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది. శ్రీజుకి విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఆ రోజు మీ పెద్దన్ని నీ ఏనుగు చేత చంపించి ఆ నెపం నీ మీద వేసింది కూడా వీడే. వీటికి సాక్షి రాముడు. వీడి చెప్పిందంతా నిజం. నా తండ్రి శివరాం ఆత్మ ఆవహించినట్టుగా నేను ఇక్కడ ఆడినంత కప్పటం నీచమైన నాటకం. నేను ఇదంతా చేసింది ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి. దేవా, ఇలాంటి వదవల్ని భూమి మీద బతికినవ్వకూడదు. ఇన్ని ఘోరాలు చేసినప్పుడు బతకూడదు. చూస్తావే, చంపే వీణ్ణి, చంపేయ్. దేవా, వద్దు. ఇక్కడ ఇంకో మానహోమం జరగకూడదు. గణేష్ వదలమని చెప్పరా? కాపాడు. లేదు, నిన్ను వదలమని గణేష్ కి నేను చెప్పను.
ఇన్నాళ్ళు నువ్వు చేసిన అన్యాయాలకి అక్రమాలకి శిక్ష ఇదే. దేవా మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది. దేవా వద్దు వద్దు